ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 22వ అంశం ఇంద్రుడంటే ఎవరు? ఇంద్రుడు సురలోకానికి అధిపతి, అంటే దేవతలందరికీ ఆయన అధిపతి, ఆయన దిక్పాలకుడు కూడా. అయితే ఇంద్రుడు అనగానే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అది ఒక వ్యక్తి పేరు కాదు, ఒక పదవి పేరు. అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనేవి ఒక పదవికి ఉన్న పేర్లు ఎలాగో అలాగే ఇంద్రుడు అనేది కూడా ఒక పదవికి ఉన్న పేరు మాత్రమే. ఒక్కొక్క మన్వంతరంలోనూ ఒక్కొక్క వ్యక్తి ఇంద్ర పదవిలో ఉంటూ ఉంటారు. అంటే మన్వంతరాలు మారినప్పుడల్లా ఇంద్ర పదవిలో ఉన్న వ్యక్తి కూడా మారుతూ ఉంటాడు. ఉదాహరణకి కొన్ని మన్వంతరాలు చూద్దాం. ఉత్తమ మన్వంతరంలో సుశాలతుడు ఇంద్ర పదవిలో ఉన్నాడు. చాక్షువ మన్వంతరంలో మనోజవుడు అనే వ్యక్తి ఇంద్ర పదవిలో ఉన్నాడు. అలాగే రైవత మన్వంతరంలో విభుడు అనే ఆయన ఇంద్ర పదవిలో ఉండేవాడు. కాబట్టి మన్వంతరాలు మారుతున్నప్పుడల్లా ఇంద్ర పదవిలో ఉండేటువంటి వ్యక్తులు కూడా మారుతూ ఉంటారు. కాబట్టి ఇంద్రుడు అని మనం చెప్పుకునేటప్పుడు ఆ ఇంద్రుడు ఏ మన్వంతరంలో వాడు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి మనం తెలుసుకోవాలి. అయితే అది తెలుసుకోవడం కూడా కొంచెం కష్టమే. ఎందుకనంటే మనకు పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ ఇంద్రుడి గురించి చెప్పేటప్పుడు అతడు ఏ మన్వంతరంలో ఉన్న ఇంద్రుడు అనే విషయం మనకు స్పష్టంగా చెప్పటం లేదు. కాకపోతే ఆ కథాభాగం జరిగినటువంటిది ఏ మన్వంతరంలోది అనేది మనం వెనక్కి వెళ్ళి పరిశోధించి పరిశీలించి తెలుసుకోగలిగితే ఆ ఇంద్రుడు ఏ మన్వంతరం వాడు, ఆయన పేరు ఏమిటి అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అది కొంచెం కష్టమే కూడా. మరి ఇంద్ర పదవిని పొందాలి అంటే అర్హత ఏమిటి అంటే ఇంద్ర పదవిని పొందటానికి 1000 యజ్ఞాలు నిరాఘాటంగా పూర్తి చేయగలగాలి. అలాగే అశ్వమేధ యాగాన్ని కూడా పరిపూర్తి చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఇంద్ర పదవి పొందటానికి అర్హత లభిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుశాలతుడు, మనోజవుడు, విభుడు వీళ్ళు ఆ రకమైనటువంటి అర్హత సంపాదించుకున్న వాళ్ళే. అయితే విశేషం ఏమిటంటే ఇంద్రుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటో మనకి పెద్దగా తెలియదు. కానీ ఆయన చేసినటువంటి కుట్రపూరిత కార్యక్రమాలే మనకి ఎక్కువగా పురాణాల్లో వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి కొన్ని చెప్పుకుందాం. సాగరుడు, ఈయన శ్రీరాముడికి 21 తరాల పూర్వీకుడు. ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. అయోధ్య నగరాన్ని పరిపాలించాడు. ఆ సాగరుడు ఇంద్ర పదవి కోసం అశ్వమేధయాగం చేస్తే ఇంద్రుడు తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని ఆ సాగరుడు చేస్తున్నటువంటి అశ్వమేధ యాగాన్ని భగ్నం చేయటానికి ఆ యాగాశివాన్ని మాయ చేసి దొంగిలించి పట్టుకుపోయి పాతాళం వరకు తీసుకువెళ్ళిపోయి అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో బంధించాడు. తర్వాత సాగరుడు యొక్క 60,000 మంది కుమారులు భస్మం అయిపోవడానికి కారణభూతుడయ్యాడు. అలాగే ఆ ఇక్ష్వాకు వంశంలో వాడే అంబరీషుడు. ఈయన శ్రీరాముడికి 6 తరాల ముందువాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాగరుడికి ఈ అంబరీషుడికి మధ్యలో 14 తరాల అంతరం ఉంది. ఈ అంబరీషుడు కూడా ఒకసారి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ పశువును కూడా ఇంద్రుడు దొంగిలించాడు. మరొక విషయం చెప్పుకుందాం. కశ్యప ప్రజాపతికి 21 మంది భార్యలు ఉండేవారు. వాళ్ళల్లో దితి, అదితి అనే పేర్లు గల వాళ్ళు కూడా ఉన్నారు. దితికి పుట్టినటువంటి సంతానాన్ని దైత్యులు అని, అదితికి పుట్టినటువంటి సంతానాన్ని ఆదిత్యులు అని అంటారు. దైత్యులు రాక్షసులుగా, ఆదిత్యులు దేవతలుగా పరిగణింపబడతారు. దేవతలలో ఒకడైన ఆ ఇంద్రుడు ఏం చేశాడంటే తన పెద్ద తల్లి ఉంది కదా దితి, ఆ దితి గర్భాన జన్మించినటువంటి వాడు తన చావుకు కారణమవుతాడని గ్రహించి ఆ దితి యొక్క గర్భంలోకి ప్రవేశించి, అంటే పెదతల్లి గర్భంలోకి ప్రవేశించి ఆవిడ గర్భస్థ శిశువుని 7 ముక్కలుగా ఖండించి వేశాడు. అది కూడా ఇంద్రుడు చేసినటువంటి ఒక దురాగతం. ఇంతకుముందు మనం అహల్య గురించి చెప్పుకున్నాం కదా. అహల్య యొక్క శీలాన్ని పాడు చేయడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి ఇంద్రుడికి.
మొదటిది ఆమె యొక్క సౌందర్యాన్ని అనుభవించడము, 2 ఆ అనుభవించడం ద్వారా గౌతమ మహర్షికి కోపం రప్పించడం. గౌతమ మహర్షికి ఎందుకు కోపం రప్పించాలి అనుకున్నాడు అంటే, గౌతముడు దివ్యశక్తులు సంపాదించడం కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అయితే ఆ తపస్సు తన ఇంద్ర పదవిని అధిష్ఠించడానికే అని భ్రమపడ్డాడు ఇంద్రుడు. అందుకని గౌతమ మహర్షికి కోపం రప్పించి ఆ కోపాన్ని ప్రదర్శింపచేయటం ద్వారా ఆయన యొక్క తపశ్శక్తిని నిర్వీర్యం చెయ్యాలి అని ఇంద్రుడి యొక్క ఉద్దేశం. అందుకని ఆయన అహల్యతో సంగమించి గౌతముడికి కోపం వచ్చేలా చేసి ఆయన ద్వారా శాపం పొందాడు. ఎప్పుడైతే గౌతమ మహర్షి కోపగించి శాపాన్ని ఇచ్చాడో దాని ద్వారా ఆయన యొక్క తపశ్శక్తి కొంత ఖర్చు అయిపోయింది. అప్పుడు ఆయన ఇంద్ర పదవికి అర్హుడు కాకుండా పోతాడు. అది ఇంద్రుడి యొక్క ఉద్దేశం. అలాగే విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి ఘోరమైన తపస్సును పాడు చేయడానికి కూడా ఇంద్రుడు ఒకసారి రంభను ప్రయోగించాడు, ఒకసారి మేనకను కూడా ప్రయోగించాడు కదా. ఈ విధంగా ఇంద్రుడు అనేక దుష్కార్యాలు చేసినట్టుగా మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇవాళ రాజకీయ నాయకులు తమ పదవిని నిలబెట్టుకోవడం కోసం, తమ పదవిని సంరక్షించుకోవడం కోసం ఎన్నెన్ని దౌర్జన్యాలు, దురాగతాలు, అక్రమాలు చేస్తూ ఉన్నారో ఇవన్నీ ఇంద్రుడు కూడా చేసినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. బహుశా వీళ్ళందరికీ ఇంద్రుడే ఆదర్శ పురుషుడేమో. ధన్యవాదాలు.